2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున. వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు. కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా. తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. యూనివర్సిటీ కూడా ఉచితంగా మేము ముందలు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి, ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి. 5300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. తల్లి, అప్పటి వరకు సర్వేలు చదువుతాం. అన్ని పార్టీలు సర్వేలు చేస్తే మీకు బాగా తెలుసులేండి. సర్వేలు ఎక్కడ చూసినా కుప్పం కన్నా కొంచెం వెనకబడి ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ప్రచారంగా వచ్చా, మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూశానో, నేను బాబు గారికి చెప్పా, ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, మంగళగిరి కన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. ఒక్క ఓటు అన్న. కుర్రోళ్ళు స్పీడ్ ఎక్కువ మీకన్నారు ఆయన. కానీ తల్లి, ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజార్టీతో ఈరోజు మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించారు.